అబ్బా! ఏంట్రా బాబు ఇలా జరిగింది? అసలిప్పుడు ఇదంతా ఏం చేయాలన్న సిట్యుయేషన్‌లో ఉన్నాను నేనైతే. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇదే ఫస్ట్ టైము. అసలేం జరిగిందంటే, నిన్న ఇడ్లీ నూక బదులు ఉప్మా నూక నానబెట్టేసాను. నూక కడిగేటప్పుడు తెలిసిందనమాట. నార్మల్‌గా రవ్వ రవ్వగా ఉండాలి కదా! ఏంటిది జిగురుగా సాగుతుంది అనుకుంటున్నా. ఆ తర్వాత అర్థమైంది. ఓకే. నేను ఇడ్లీ నూక బదులు ఉప్మా నూక నానబెట్టేసా అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. మొత్తం హాఫ్ కేజీ కన్నా ఎక్కువుంటుంది. ఈ నూకంతా ఇప్పుడేం చేయాలి? పడేసేయాలా? అని చెప్పేసి ఆలోచించుకుంటున్నా. సరే పడేసే కన్నా ఏదైనా ట్రై చేద్దామని యూట్యూబ్‌లో ఎతికా. కానీ నాకెక్కడ కనిపించలేదు సోపుడు రవ్వతో. అండ్ చాట్‌జీపీటీని అడిగితే నాకు 4 రెసిపీస్ చెప్పిందనమాట. అందులో నేనిది చూస్ చేసుకున్నాను. అండ్ ట్రై చేశా. చాలా కుదిరింది. మీకెప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైతే ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీరేం చేశారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఇలా జరిగితే మీ సజెషన్స్ తీసుకొని ఆ రెసిపీ కూడా ట్రై చేసి చూస్తా. రెసిపీ మొత్తం డీటెయిల్‌గా షూట్ చేశాను. ఫుల్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.